AV9 టీవీ వార్తలకు స్వాగతం. ప్రమాదాల బారిన పడిన భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయాలని విశ్వ కార్పొరేటర్స్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ గుగ్గలపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని జగ్గన్నపేటలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం కార్పెంటర్స్ కార్మికుల జిల్లా స్థాయి సమావేశం గుగ్గలపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులలో ఒక భాగమైన కార్పెంటర్ల సంక్షేమం అలాగే వేదికలు అలంకరించిన ఇతర పెద్దలందరికీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసిన సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు అనేక సమస్యలు తెలిపారు. అయినా ముఖ్యంగా మీరు ఒక ఐక్యతతోటి ఇబ్బంది కలిగినప్పుడు మరి 6,000 రూపాయలు ఆ ఖననానికి అవసరం అని చెప్పి మీరే తీర్మానించుకుని ఆ ఖర్చులు భరించడం అనేది ముఖ్యంగా చాలా శుభపరిణామం. మరో మిత్రుడు జీకే ఆనంద్ గారిని ముఖ్యంగా ఈవేళ ఆరోగ్యశ్రీ గురించి చెప్తా ఉన్నారు. మరి ఇలా స్టార్ హాస్పిటల్ ఉంది, అలాగే చైతన్య హాస్పిటల్, కొత్తగా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది. చాలా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది తాడేపల్లిలో. మరి మీరు ఎక్కడో పొరపాటు పడినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ఉంది. అంతేకాకుండా ఈవేళ మీరు ఒకవేళ ఇన్ కేసు తాడేపల్లి నియోజకవర్గం అయితే చెప్తున్నాను, ఇతర నియోజకవర్గాలైనా సరే ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళొచ్చు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఆ బిల్లులు పొందుపరిచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ లెటర్ ఇప్పించమంటే అదే ఆ బిల్లులు మాకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా దాంట్లో 60% రావచ్చు, 80% దాకా డబ్బులు ఇచ్చే మార్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అనేక మందికి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ వ్యవహారాన్ని కూడా చక్కబెడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈవేళ మరి భవన నిర్మాణ కార్మికుల సెస్, ఒక బిల్డింగ్ నిర్మాణం జరగాలంటే, ఒక అపార్ట్మెంట్ నిర్మాణం జరగాలన్నా సెస్ కడితేనే ప్లాన్ వాళ్ళకి వస్తుంది. అటువంటి సెస్ నే తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఏం చేశారు, ఈ శస్త్రంతటిని నవరత్నాలకి మళ్లించుకోవడం జరిగింది. ఆ రకంగా కార్మికుల పొట్ట కొట్టిన పరిస్థితి ఆ వేళ జరిగింది. కానీ ఈవేళ ఏదైతే ఈ 10 మాసాల్లో కూడా సుమారు 2,000 కోట్ల పైబడి వేళ మూల నిధిగా వేళ ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఎవరికి ఏ కష్టం కలిగినా దానిలో ఉన్న నామ్స్ ప్రకారంగా మరి చీఫ్ సెక్రటరీ గారు ఇందులో ఒక ప్రతినిధిగా ఉన్నారు. అలాగే రాష్ట్ర లేబర్ కమిషనర్ గారు ఐఏఎస్ శేషగిరి గారు అని ఆయన కూడా ఒక సభ్యుడిగా, ఒక కన్వీనర్ గా ఉన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక సభ్యుడిగా ఉంటారు. మీ నుంచి కూడా కార్మికుల నుంచి కూడా ఇద్దరు, బిల్డర్స్ నుంచి ఇద్దరు తీసుకుంటారు, బోర్డు ఏర్పరుస్తారు. మీకు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న నామ్స్ ఏంటంటే, మరి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, మామూలుగా సాధారణ మరణం అయితే 2 లక్షల రూపాయలు, అలాగే ప్రమాదవశాత్తు గాయపడిన పరిస్థితిని బట్టి పర్సంటేజ్ ప్రకారంగా దానికి కూడా ఒక అమౌంట్ ని ఫిక్స్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో మీ ఎవరికే రాలా.
కానీ రానున్న రోజుల్లో అవే కాకుండా ఏదైతే కిట్ల రూపంగా కానీ మరి కార్మికులకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చే విధంగా బోర్డులో తీర్మానాలు చేసి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేలు జరిగేలాగా నేను చూస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాను. అలాగే ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే నిజంగానే 30,000 అయింది ఎందుకులే అని అనుకున్నారనుకోండి, అలా అక్కలా రండి 30,000 అయిందండి ఇలా చేయాలి ఆ బిల్స్ ఎట్టుకొస్తే ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి మీకు డబ్బులు వచ్చే ఏర్పాటు చేయండి. ఎందుకంటే డబ్బులు ఉన్నవాళ్ళు కాదు కదా, ఇక్కడ ఉన్న అందరం కూడా కార్మికులు కదా. ఈ కార్మికులకి మంచి చేసే విధంగా ఈ బోర్డుని తీర్చిదిద్దుదామని చెప్పి ఏదైతే ఈ ఫండ్ ఉందో ఆ ఫండ్ ఇదే కాకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ వస్తుంది దీనికి సంబంధించి. ఇంకా ఏదైనా కొత్తగా స్కీములు ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉంటే ఆ అవకాశాలన్నీ వినియోగిస్తామని చెప్పి గతంలో మరి ఆదరణ పేరుతో మీ అందరికీ కూడా చాలా మంది కిట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్కీము లేకపోయినా బోర్డు ద్వారా ఏదైతే కార్మికులకు కావాలో అవన్నీ కూడా జరిపించడానికి మరి చీఫ్ మినిస్టర్ గారు అన్ని రకాల ముందున్నారని, ఇందులో ఒక్క రూపాయి కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్లదని చెప్పి ఆ డబ్బుని మీ సెస్ ద్వారా వచ్చిన డబ్బుని కార్మికుల ఉపాధికి కార్మికుల మరి కష్ట నష్టాలకి వాడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు కూడా కొంతవరకు తెలియదు కదా అందులో ఏమున్నదన్నది. నేను ప్రమాణ స్వీకారం చేసి అందులో ఉన్న విషయాలన్నీ పరిజ్ఞానంగా నేను సంపాదించిన తర్వాత మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి మీకు కలిసి అక్కడ ఉన్న విషయాలన్నీ తెలియజేసుకుంటూ నన్ను ఈవేళ ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరి గౌరవ వందనం చేసుకుంటూ మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల నేను సభను వీడి వెళ్ళడం జరుగుతుంది. అంజిదా అని అన్నారు. ప్రమాదాల బారిన పడిన కార్మికులకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని, వారికి మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఆరోగ్యశ్రీ ద్వారా వెసులుబాటు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్పెంటర్లు ముఖ్యంగా వారికి పనిచేస్తున్న సమయాల్లో చేతివేళ్లను ప్రమాదవశాత్తు ఎంతో మంది కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, అటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గత ప్రభుత్వం భవనాలు నిర్మాణంలో సెస్ వసూలు చేసి ఆ సొమ్మును నవరత్నాల పేరుతో దారి మళ్లించారని విమర్శించారు. నా పేరు గుగ్గిలపు శ్రీనివాస్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేటర్ అసోసియేషన్ రీజనల్ ప్రిన్సిపల్ అయిపోయి మీద వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తాను. జిల్లా చైర్మన్ గుగ్గిలపు శ్రీనివాస్ మాట్లాడుతూ అయితే ముఖ్య తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఇప్పుడు రాష్ట్ర సంఘంలో ఇంచుమించుగా 1,00,000 మంది మాకు రిజిస్టర్ అయి ఉన్నారండి. మా అసోసియేషన్ లో మాకు వెబ్సైట్ కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు అనంతపురం నుండి ఇచ్చాపురం వరకు కూడా మా బాడీ నడుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఎలాంటి మార్పు చేర్పు జరగాలన్న రాష్ట్ర సంఘంలో మన పశ్చిమ గోదావరి జిల్లా నాయకత్వమే కీలకం. అలాంటి తరుణంలో చాలా కార్మిక శాఖ బోర్డు కూడా ఈ తాడేపల్లి నుంచే ప్రాతినిధ్యం వహించేలా మీకివ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవకాశంగా మన పశ్చిమ గోదావరి జిల్లా చాలా ఇదిగా ఉంది మాకు. మేము ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు తెలుసు, మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, బిల్డింగ్ కార్మికులు ఇబ్బందులు తెలుసు మీకు. అయితే ఏం జరుగుతుందంటే, ఈ యొక్క డిపార్ట్మెంట్ లో 24 రకాల మంది మేము ఉన్నామండి. ప్లంబర్లే కాదు, ఎలక్ట్రీషియన్లే కాదు, టైల్స్ మేస్త్రీలే కాదు, ఏళ్ళు కాదు, అది తార్ మేస్త్రీలు, కార్పెంటర్స్ కూడా, ఎలక్ట్రికల్, ఇవన్నీ 24 డిపార్ట్మెంట్లు కలిపితే కానీ ఒక భవనం నిర్మాణం జరగదు. అందులో అత్యంత సున్నితమైన పని, అత్యంత ప్రమాదకరమైన పని కూడా మాదే. ఇచ్చేదంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీకి ఇంతకుముందు మేము నేర్చుకున్నాం, మా తాతగారు తండ్రులు కానీ చేతి పని చేసేవారు. ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ మిషనరీ వచ్చేసింది. ఒక
పేపర్ మిషన్ ఒక సెకండ్ నిమిషానికి 25,000 సెకండ్ స్పీడ్ తిరుగుతుంది. ఆ స్పీడ్ లో మేము కూడా సరైన పనులు లేక ఉన్న పనులు త్వరగా ముగించుకోవాలనే ఉద్దేశంతో ఆ మిషన్ మీద చేయడంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రమాదాలు మాకున్న 1,00,000 కార్పెంటర్లో కూడా 3 జరుగుతున్నాయండి. దానికి కొన్ని గుర్తు ఆర్ఎన్సీ ఉంది, కొన్ని గుర్తు ఆర్ఎన్సీ లేదు. మరి దాన్ని ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో తెలియట్లేదు. ఆ ఏదైనా చేయగలుగుతుంటే ఇప్పుడు ఒక పనిలో ఏదైనా లాస్ వచ్చిందంటే ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు మరి ఇంకో పనులు తప్పించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క మిషన్ లేని వల్ల సరైన వైద్యం అందుకే అవయవాలు పూర్తిగా కోల్పోయే పరిస్థితి. అది అవయవాలే పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుంది. డబ్బు సంపాదించే తర్వాత లేకపోతే రేపు సంపాదించే అవయవాలు పూర్తిగా ఇదైపోతాయండి. ఈవేళ మొన్న మిషన్లో పడిందంటే ఈ వయసు 30 సంవత్సరాలు ఉందో ఫ్యూచర్ లో ఎంత ఇబ్బందో మీరు చూడాలి. కేవలం ఈ ఏళ్ళు తీసేయడానికి కారణం ఆరోగ్యశ్రీ లేకపోవడం, ఆరోగ్యశ్రీ సకాలంలో అందకపోవడం. ఇలాంటి మా దగ్గర ఫోటోలు చాలా ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం, చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం, ఆయన అన్ని రాసుకున్నారు. ఓటమి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఈవేళ తాడేపల్లిలో మండలంలో ఇది జరిగిందండి. తాడేపల్లిగూడలో ఆరోగ్యశ్రీ అవ్వలేదు, జంగారెడ్డిగూడలో ఆరోగ్యశ్రీ అయిందండి. దానివల్ల ఏంటో మాకు అర్థం వల్ల ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే రోడ్లో ఇది పాయిజన్ ఎక్స్పైర్ అయిపోయి ఏం తీసేవాళ్ళు. అంచేత మేము చదువుకుంటే సంపాదించుకుంటే కానీ అవయవాలు కొంటే రావు కాబట్టి మీరు కార్మిక శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణం ఏదైనా దెబ్బ జరిగితే కనుక తక్షణం ఆరోగ్యశ్రీ వచ్చేలాగా మాకు ప్రత్యేకించి ఏమవసరం లేదండి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు బళ్ళు కావాలి, కార్లు కావాలి, లేకపోతే మాకు స్థలాలు కావాలని మేము అడగట్లేదు. కేవలం మేము రోజుకి 6 క్లైములు జరుగుతున్నాయండి. సగటున 6 జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఈ 1,00,000 కార్పొరేటర్లో సగటు 6 జరుగుతుంది. 6లో అందరూ అయిన తర్వాత ఫోన్ చేస్తారు. ఏదైనా దెబ్బ తగ్గిందంటే కనుక ఆ ఆరోగ్యశ్రీ లేక ఆ 70,000 80,000 ఖర్చు అయితే ఆ చేసుకున్న ఓనర్ మీద కానీ లేకపోతే తీసుకెళ్లిన మేస్త్రి మీద కానీ ఇబ్బంది పడిపోయి ఆ ఓనర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మన వాళ్ళు రావాల్సి వస్తుంది. అదే కనుక మీరు ఆరోగ్యశ్రీ తీసుకెళ్తే కనుక ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మేము చక్కగా ఉంటామనే ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు తీసుకెళ్లాల్సిన. అలాగే మన తెలుగుదేశం జన ప్రభుత్వంలో మన కార్పెంటర్ కానీ లేకపోతే మన వృత్తుల ద్వారా ఎవరైనా చనిపోయినా సరే తక్షణం మధ్యపరిచిన 5,000 రూపాయలు 30,000 రూపాయలు ఇచ్చారు. మన గవర్నమెంట్ మారిన తర్వాత ఆ డబ్బులు ఏమైపోయినా కూడా తెలియదు, రాలేదు. అప్పుడు మన సీఎం గారు ఫస్ట్ మన చైర్మన్ గారి దృష్టి దగ్గరికి ఏళ్ళ ఆఫీస్ నుంచి ఒక సేవా ట్రస్ట్ కార్యక్రమం ఆఫీస్ నుంచి మొదలు తర్వాత సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మంచి కార్యక్రమం చేయాలి. ఆ తెలుగుదేశం ప్రభుత్వం లేక మేము ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరైనా సరే మన కార్యకర్తలు చనిపోతే విట్టింది గంట లోపలనే 10,000 నుంచి 6,000 రూపాయలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ జరుగుతుందండి. వీళ్ళందరూ టీం అంటారు. వీళ్ళు ఇటు కుక్నూరు దగ్గర నుంచి నరసాపురం వరకు ఉన్న టీం అండి వీళ్ళందరూ సేవా ట్రస్ట్ టీం. అంచేత దయించి ఈ ఒక్కటి చేయండి. మాకు ఎన్నో కోరికలు ఉన్నాయి గవర్నమెంట్ దృష్టికి. గవర్నమెంట్ అందరికీ చేసిన మాకు, కానీ మన తాడేపూరు కాన్స్టిట్యున్సీలో మాకు ఒక హాస్పిటల్ చెప్పండి. ఈ వేదిక మీద మిగతా కాన్స్టిట్యున్సీలో ఆ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ మేము మాట్లాడతాం. ఆర్ఎస్సీ కానీ అవ్వట్లేదు. కానీ ఒక ఫోన్ కాల్ చేస్తే కనుక అది మాట వింటారు. మేము డబ్బు అయితే మేము ఖర్చు పడతాం, కానీ అవయవాలు పోతే ఎవరు తీసుకురాలేదు. కాబట్టి గాలి 30 సంవత్సరాలు వయసు అవయవం లేదు. అలాగే 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా కట్ అయిపోయినట్టు ఉన్నాయి. కాబట్టి తక్షణం తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా జరిగితేనే మాకు ఒక హాస్పిటల్ పేరు చెప్పండి. మీకు చిన్నగా మీకు వెళ్ళి మీకు ఫోన్ చేస్తాం. మాకు డబ్బులు మేము ఇస్తాం, కానీ మాకు రెస్పాన్సిబిలిటీ కావాలి. ఖచ్చితంగా మరి వైస్ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వలవల బాబ్జీని కోరారు. పేద కుటుంబాలకు చెందిన కార్పెంటర్స్ కార్మికులు ఎవరైనా చనిపోతే వారికి మట్టి ఖర్చుల కింద 6,000 రూపాయలను తక్షణ సాయం అందిస్తున్నామన్నారు. ఈ సాయం తమ సేవా ట్రస్ట్ ద్వారా దాతల నుంచి విరాళాలను సేకరించి ఆ వచ్చిన సొమ్మును ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న తమ కార్మికులను కొద్దిపాటి ఆర్థిక సాయంతో ఆదుకుంటున్నట్లు తెలిపారు. భీమవరం ఏరియా విశ్వ కార్పెంటర్స్ సేవా ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో దేవరం నుంచి భీమవరం అభ్యుదయ కార్పెంటర్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి మేము రావడం జరిగింది. ఈరోజు విశ్వ కార్పెంటర్ సేవా ట్రస్ట్ ఆవిర్భావ సభ జరిగింది ఇక్కడ. మరి ఇది సంవత్సరం నుంచి చాలా దిగ్విజయంగా ఈ యొక్క ట్రస్ట్ నడపడం మా చైర్మన్ గారు ఉగులికి శ్రీనివాస్ గారు ఇంకా ఇతర బోర్డు మెంబర్లు అంతా కొనసాగించారు. ఇది ఇంకా మరింత అభివృద్ధి చెంది
కొంచెం అభివృద్ధిగా దీన్ని కొనసాగించాలని మరి మేము వాళ్ళని అభినందించడం జరిగింది. భీమవరం నుంచి వచ్చి మరి మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సభలో ముఖ్య ఉద్దేశంగా మా కార్పెంటర్ల యొక్క మిషనరీల మీద ఎవరికైనా సరే ఎక్కువ ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం మాకు ఆ మిషనరీల మీద ఏళ్లు గట్ట తెగిపోయిన దానికి వైద్యం ఫ్రీగా మరి స్పీడ్గా మాకు అందించాలని మాకు ఈ రోజు ఈ మీటింగ్కి ఒక మన ఏదో అర్జీ గారు చైర్మన్ గారు వచ్చారు. మన భవన నిర్మాణ కార్మిక చైర్మన్ గారు రావడం జరిగింది. ఆయనకి మా యొక్క సమస్యలను కూడా ఆయనకి విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు మిషనరీల మీద జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు వెంటనే అందించాలని ఈ రోజు కోరటం జరిగింది. ట్రేడ్ యూనియన్ నుంచి ప్రెసిడెంట్ రంగాచారి గారు, సెక్రటరీ వడ్లమన్నాడు కృష్ణ గారు, గౌరవ ఉపాధ్యక్షులు ఆమదాపల్లి శేషయ్య గారు, జిల్లా ప్రెసిడెంట్ చింతోజి పవన్ రంగాచారి గారు, చెట్టుమూరి భోగేశ్వరరావు గారు, గారు జాయింట్ సెక్రటరీ జేజ్ గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సంఘానికి ఈ కార్యక్రమానికి ఎంతో సేవ చేస్తామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ కావాల్సి రావడం జరిగిందండి. అలాగే గురు శ్రీనివాస్ గారు, చింతూరు పవన్ రంగాచారి గారు, అలాగే లక్క సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళందరూ కూడా చాలా ఈ సేవా ట్రస్ట్ని చాలా బాగా నడుస్తున్నారు. సంవత్సరం కాలం అయిందండి వాళ్ళు నడిపి. కానీ మనిషి చనిపోయిన ఒక 6,000 10 నిమిషాలు వ్యవధి వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఆ 6,000ని ఇంకొక 2,000 పెంచి ఇస్తే చాలా ఆనందంగా ఉండదని చెప్పేసి అంటున్నాను. అలాగే ఇప్పుడు మా సోదరు చెప్పినట్టు ఏళ్ళు దిగినట్లకి వీటికి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వంలో కూడా అంటే మనకు ఇది ఆరోగ్యశ్రీ వర్తించలేదండి. ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేలాగా బాబ్జీ గారిని కూడా అడగటం జరిగిందండి. అన్ని వైద్యాలతో పాటు ఈ ఏళ్ళు దిగిన కాలు దిగిన ఆరోగ్యశ్రీలో పెట్టాలని చెప్పేసి నేను బాబ్జీ గారిని కోరటం జరిగింది. అలాగే మా అందరి తరఫున నేను జిల్లా ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎన్నికయ్యానండి. రేపు నెలాఖరు ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాంట్లో కూడా మేము కొంతమంది నాయకులకి చెప్పబోతున్నాం. ఇది కొంచెం విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి మీ ఏడే ముఖంగా చెప్పడం జరుగుతుందండి. అలాగే మీ అందరికీ కూడా నమస్కారం. సంవత్సరం అయిందండి. అలాగే విశ్వ ట్రస్ట్ సేవా కార్యక్రమం ప్రతి గ్రామానికి అందాలని మేము కోరుకుంటున్నాం. అలాగే కార్పెంటర్ సోదరులు కూడా ప్రతి ఒక్కళ్ళు విశ్వ సేవా ట్రస్ట్కి మెంబర్స్ కింద జాయిన్ అయ్యి దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గొర్రెల శ్రీధర్, జీకే ఆనంద్, విశ్వ కార్పెంటర్ సేవా ట్రస్ట్ జిల్లా కార్యదర్శి చింతోజు పాండురంగాచార్యులు, జిల్లా కోశాధికారి లక్కోజు వెంకట సుబ్రహ్మణ్యం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుంచి కార్పెంటర్ సేవా ట్రస్ట్ కార్మికులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.